ఆసన్నమైంది. బ్రహ్మదేవుడు నిద్రావస్థలోకి వెళుతుండగా ఆయన ముఖం నుండి వేదాలు వెలువడ్డాయి. ఆ సమయంలో హయగ్రీవుడనే అసురుడు ఆ వేదాలను దొంగిలించి సముద్రపు అగాధంలో దాక్కున్నాడు. లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించే వేదాలు అదృశ్యం కావడంతో సృష్టి అంతా అంధకారంలో మునిగిపోయింది. ఆ వేదాలను రక్షించి తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు సంకల్పించాడు. అదే సమయంలో సత్యవ్రతుడు అనే మహాభక్తుడు నదీతీరంలో తపమాచరిస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తున్నాడు. ఆయన దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. ఆ చేప తనను కాపాడమని కోరగా ఆయన దయతో దానిని తన పాత్రలో వేశాడు. కాని ఆ చేప అద్భుతమైన రీతిలో పెరగడం ప్రారంభించింది. పాత్ర నుండి చెరువుకు, చెరువు నుండి నదికి, నది నుండి సముద్రానికి క్షణాల్లో విస్తరించింది. ఆ వింతను చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి, ప్రభూ, నీవు సాక్షాత్తు ఆ పరమాత్మవు అని తెలుస్తోంది. నీవు ఈ రూపం ధరించిన కారణం ఏమిటి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ మత్స్యమూర్తి ఇలా పలికాడు, నేటి నుండి 7వ రోజున ప్రళయం సంభవిస్తుంది. లోకమంతా జలమయమవుతుంది. అప్పుడు నీ దగ్గరకు ఒక నీవు సప్తఋషులను, సమస్త జీవరాశుల బీజాలను, ఓషధులను తీసుకుని ఆ నౌకలో సిద్ధంగా ఉండు. చెప్పినట్లుగానే ప్రళయం వచ్చింది. ఆకాశం నుండి కుండపోతగా వర్షం కురిసి భూమి అంతా సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు ఒక మహానౌక సత్యవ్రతుని వద్దకు చేరింది. ఆయన అందర్నీ తీసుకుని ఆ నౌకను అధిరోహించాడు. ప్రళయకాలపు అలల తాకిడికి ఆ నౌక ఊగిపోతుండగా మత్స్యరూపంలో ఉన్న భగవంతుడు అపారమైన కాంతితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాసుకి అనే మహాసర్పమును తాడుగా చేసుకుని ఆ నౌకను మత్స్యమూర్తి తన కొమ్ముకు కట్టుకుని ప్రళయ జలాల్లో సురక్షితంగా ముందుకు నడిపించాడు. ఆ ప్రయాణ సమయంలోనే భగవంతుడు సత్యవ్రతునికి పరమ రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని, మత్స్యపురాణాన్ని బోధించాడు. అనంతరం సముద్రగర్భంలో ఉన్న రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఇలా లోకాన్ని, జ్ఞానాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.